వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 1-9-2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందానికి గతంలో తెలిపిన సమ్మతిని రద్దు చేయడానికి ఏ దేశ పార్లమెంటు దిగువ సభ బుధవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది? ఆన్సర్: రష్యా. అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందానికి గతంలో తెలిపిన సమ్మతిని రద్దు చేయడానికి రష్యా పార్లమెంటు దిగువ సభ బుధవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీన్ని ఎగువ సభకు పంపుతారు. తాము కూడా రద్దుకే ఓటు వేస్తామని ఎగువ సభ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. 1996లో కుదిరిన ఈ ఒప్పందాన్ని చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్ పార్లమెంటులు ఇంతవరకు ఆమోదించలేదు. 2000 సంవత్సరంలో రష్యా మాత్రం ఒప్పందంపై సంతకం చేసి పార్లమెంటుతో ధృవీకరింపజేసినా అమెరికా సంతకం చేసి కూడా అలా ధృవీకరించలేదు. ఉక్రెయిన్లు అమెరికా, నాటో దేశాలు ఆయుధ, ధన సహాయం కొనసాగిస్తున్నందుకు ప్రతిగా రష్యా ఈ తాజా చర్య తీసుకుంది. క్వశ్చన్ నెంబర్ 2. అబబీల్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆన్సర్: పాకిస్తాన్. ఇస్లామాబాద్. పాకిస్తాన్ తన పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అబబీల్ ఆయుధ వ్యవస్థను బుధవారం విజయవంతంగా పరీక్షించింది. తాము నిర్దేశించిన పారామితులన్నింటినీ ఈ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ అందుకున్నట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 3. MQ-9B డ్రోన్లు వివరాలు తెలపండి. పరిచయం. భారతదేశం యునైటెడ్ స్టేట్స్ నుండి 31 MQ-9B మానవరహిత వైమానిక వాహనాలను UAV కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒప్పందం ఫిబ్రవరి 2024 నాటికి ఖరారు చేయబడుతుందని అంచనా వేయబడింది మరియు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ని సూచిస్తూ ఫిబ్రవరి 2027లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 1. స్థితి మరియు కాలక్రమం. MQ-9B UAV ఒప్పందం ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. ప్రభుత్వం నుండి లెటర్ ఆఫ్ ఆఫర్ మరియు అంగీకారం LOA కోసం వేచి ఉంది. ఫిబ్రవరి 2024 నాటికి ఒప్పందం ఖరారు కావచ్చని అంచనా. 2. UAV మేకర్ యొక్క నిబద్ధత. UAV తయారీదారు జనరల్ అటామిక్స్ GA భారతదేశంలో నిర్వహణ, మరమ్మత్తు మరియు మరమ్మత్తు కోసం ప్రపంచవ్యాప్త సౌకర్యాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. సదుపాయం కోసం ఖచ్చితమైన స్థానం ఇంకా నిర్ణయించబడలేదు, అయితే బెంగళూరు ఎంపిక కావచ్చు. 3. క్లియరెన్స్ మరియు ఖర్చులు. జూన్లో భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ GE నుండి 31 MQ-9Bల సేకరణకు ఆమోదం తెలిపింది. దీని విలువ $3,072 మిలియన్లు. సేకరణలో నౌకాదళం కోసం నియమించబడిన 15 మంది సీ గార్డియన్లు, అలాగే సైన్యం మరియు వైమానిక దళం రెండింటికి కేటాయించబడిన 8 మంది స్కై గార్డియన్లు ఉన్నారు. 4. సేకరణ ప్రక్రియ. G-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో చర్చలు జరపడానికి ముందు అమెరికా ప్రభుత్వానికి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ LOR జారీ చేయబడింది. US ఫారిన్ మిలిటరీ సేల్స్ FMS ప్రోగ్రాంకు అనుగుణంగా పరికరాలు మరియు సేకరణ నిబంధనలను పేర్కొంటూ లెటర్ ఆఫ్ ఆఫర్ మరియు యాక్సెప్టెన్స్ LOA ని ఖరారు చేయడానికి LOR ఆధారం. 5. ఆమోదం మరియు ముగింపు. అమ్మకం గురించి పరిపాలన కాంగ్రెస్కు తెలియజేయాలి. ఒప్పందం ముగియడానికి ముందు ఈ ఒప్పందానికి భద్రతపై భారత ప్రభుత్వ క్యాబినెట్ కమిటీ ఆమోదం అవసరం. క్వశ్చన్ నెంబర్ 4. రబీ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరలను పెంచింది. వివరాలు తెలపండి. పరిచయం. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరలను MSP పెంచుతున్నట్లు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ CCEA ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులకు ఈ పెంపు సరిపోదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 1. గోధుమ.
ప్రధాన రబీ పంట అయిన గోధుమలు లో క్వింటాల్కు 150 రూపాయలు పెరుగుతాయి. గోధుమలకు కొత్త ఎంఎస్పీ క్వింటాల్కు 2275 రూపాయలు. కాయధాన్యాలు మసూర్, కందుల కోసం ఎంఎస్పీ గత సంవత్సరంతో పోలిస్తే అత్యధికంగా పెరిగింది. క్వింటాల్కు 425 రూపాయలు పెరిగింది. కందుల కోసం కొత్త ఎంఎస్పీ క్వింటాల్కు 6,425గా ఉంది. రాప్సీడ్ మరియు ఆవాలు. రాప్సీడ్ మరియు ఆవాలు పంటలకు క్వింటాల్కు 200 రూపాయలు ఎంఎస్పీ పెరుగుదల ఉంది. రాప్సీడ్ మరియు ఆవాల కోసం కొత్త ఎంఎస్పీ క్వింటాల్కు 5,650 రూపాయలు. రైతుల విమర్శలు. పెరిగిన ఇన్పుట్ ఖర్చులకు తగిన లెక్కలు చూపడం లేదని పేర్కొంటూ ఎంఎస్పీ పెంపుపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎరువులు, డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతుల ఖర్చులు పెరిగాయని వారు అభిప్రాయపడుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 5. కేంద్ర ఉద్యోగులకు 4% డిఏ పెంపు గురించి వివరాలు తెలపండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% కరవు భత్యం పెంచడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై ఉద్యోగులకు 42% బదులు 46% డిఏ లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల 48.67 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. 67.95 లక్షల మంది పింఛన్దారులకు ఇచ్చే కరవు భృతి డిఆర్ మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా ఇదే స్థాయిలో 4% పెంచారు. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి డిఆర్ పెంపు అమల్లోకి వస్తుందని, రెండింటి వల్ల ఖజానాపై ఏటా 12,857 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానంతరం నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. క్వశ్చన్ నెంబర్ 6. కటి బిహు అంటే ఏమిటి? సందర్భం. ప్రధానమంత్రి అస్సాం ప్రజలకు కటి బిహు శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కటి బిహు అంటే ఏమిటి? కటి బిహు, కొంగలి బిహు అని కూడా పిలుస్తారు. ఇది అస్సామీ పండుగ. ఇది వరి మొలకలను తరలించే సమయాన్ని గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజున తులసి మొక్కను పూజిస్తారు. అస్సాంలోని ఇతర 2 బిహు పండుగలు భోగాలి లేదా మాఘ్ బిహు జనవరిలో జరుపుకుంటారు. రొంగలి లేదా బోహాగ్ బిహు ఏప్రిల్లో జరుపుకుంటారు. అస్సాంలోని ఇతర బిహు పండుగల మాదిరిగానే కటి బిహు కూడా వ్యవసాయంతో ముడిపడి ఉంది. క్వశ్చన్ నెంబర్ 7. ఎస్ఈసి ఇండస్ట్రీస్ అరుదైన ఘనత గగన్మోన్కు క్రూ ఎస్కేప్ సిస్టమ్ తయారీ వివరాలు తెలపండి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రక్షణ, అంతరిక్ష ఉత్పత్తుల సంస్థ ఎస్ఈసి ఇండస్ట్రీస్ మరొక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో ఎంతో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ను ఎస్ఈసి ఇండస్ట్రీస్ రూపొందించింది. గగన్యాన్ తొలి ప్రయోగాన్ని TV-1-4 ఈ నెల 21న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో నిర్వహించనుంది. ఈ ప్రయోగంలో క్రూ మాడ్యూల్ ఎంతో ముఖ్యమైనది. దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఎస్ఈసి ఇండస్ట్రీస్ ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించింది. 4 విభాగాలు. క్రూ ఎస్కేప్ సిస్టంలో 4 ప్రధానమైన విభాగాలున్నాయి. అవి క్రూ ఎస్కేప్ సిస్టమ్ మెయిన్ అడాప్టర్ అసెంబ్లీ, CMIA, టెస్ట్ వెహికల్ బేస్ ప్రోడ్ లోవర్, TVBSL, క్రూ మాడ్యూల్ ఫేరింగ్, CMF, హై ట్రస్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, HS. గగన్యాన్ ప్రాజెక్టులో పాల్గొనే అంతరిక్ష శాస్త్రవేత్తలను క్షేమంగా వెనక్కి తీసుకురావడంలో క్రూ ఎస్కేప్ సిస్టమ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. తొలి 2 ప్రయోగాలు మానవరహితంగా సాగుతాయి. 3వ ప్రయోగంలో శాస్త్రవేత్తలను అంతరిక్షం లోకి పంపడం గగన్యాన్ ప్రాజెక్టులో భాగం. దీనికి క్రూ మాడ్యూల్ను వినియోగిస్తారు. 1 నుంచి 3 వరకు ప్రయాణించేందుకు అనువుగా రూపొందించిన క్రూ మాడ్యూల్ను 1.2 మ్యాక్ వేగంతో ప్రయోగించడమే కాకుండా దానిని తిరిగి క్షేమంగా వెనక్కి తీసుకురావడం ప్రస్తుత ప్రయోగ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.
తిరుగు ప్రయాణంలో క్రూ మాడ్యూల్ భారత సముద్ర జలాల్లో దిగుతుంది. అక్కడి నుంచి భారత నౌకాదళం దాన్ని ఒడ్డుకు చేర్చుతుంది. ఈ మొత్తం ప్రయోగంలో క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థంగా పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని ఎస్ఈసి ఇండస్ట్రీస్ లోని ఇంజనీర్ల బృందం తమ అనుభవాన్ని రంగరించి రూపొందించింది. ఇది అన్ని నాణ్యతా పరీక్షల్లో గెలిచి ఇస్రో ప్రయోగానికి సిద్ధమైంది. ఎన్నో ఏళ్ల కృషి ఫలితమిది. ఎస్ఈసి ఎన్డీడీ. విద్యాసాగర్. క్వశ్చన్ నెంబర్ 8. అయోధ్య రామాలయానికి విదేశీ విరాళాలు కేంద్ర హోంశాఖ అనుమతి వివరాలు తెలపండి. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా రామాలయ నిర్మాణం చేపట్టిన శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు విదేశీ విరాళాలు స్వీకరించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసిందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బుధవారం వెల్లడించారు. ఢిల్లీలోని 11 సంసద్ మార్గ్ ఉన్న ఎస్బీఐ ప్రధాన శాఖలో ట్రస్టు పేరిట తెరిచిన బ్యాంకు ఖాతాకు మాత్రమే ఈ విరాళాలు పంపాల్సి ఉంటుందన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏ పరిధిలో ఈ స్వచ్ఛంద విరాళాలు స్వీకరిస్తామన్నారు. క్వశ్చన్ నెంబర్ 9. త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి వివరాలు తెలపండి. తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షులుగా పనిచేసిన రామారావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయుల తర్వాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. భాజపా ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరం గవర్నర్, బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 10. కృష్ణా జలాల నూతన విధి విధానాలపై అభిప్రాయం చెప్పడానికి ట్రైబ్యునల్ విచారణ వాయిదా వివరాలు తెలపండి. వివరాలు. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం అభిప్రాయం చెప్పడానికి ట్రైబ్యునల్ నవంబరు 20వ వరకు గడువు ఇచ్చింది. బుధవారం జస్టిస్ బ్రిజేష్ కుమార్, జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్. తాళపత్రలతో కూడిన ట్రైబ్యునల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్కు ప్రతిపాదించిన తాజా విధి విధానాల ప్రభావం, న్యాయబద్ధతపై అధ్యయనం చేయడానికి కొంత సమయం కావాలని ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఆ వినతిని తెలంగాణ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. అయితే ఆంధ్రప్రదేశ్కు కొంత సమయం ఇవ్వడం భావ్యమని భావించాం. ఈ అంశంపై నవంబరు 20వ తేదీలోపు ఏపీ తన స్పందన దాఖలు చేయాలి. అలాగే నవంబరు 15 లోపు ఆ ప్రతిని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి అని ట్రైబ్యునల్ పేర్కొంటూ విచారణను అదే నెల 22, 23 తేదీలకు వాయిదా వేసింది. ఇరు రాష్ట్రాలు పరస్పర అభ్యంతరాలు. ట్రైబ్యునల్ ముందు ఏపీ, తెలంగాణ న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదిస్తూ గోదావరి నీటి మళ్లింపును గోదావరి ట్రైబ్యునల్ చేయాలి తప్పితే ఈ ట్రైబ్యునల్ కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండవ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్లో ఆ విషయం ఉందని తెలిపారు. తాజా గెజిట్ నోటిఫికేషన్పై ఆర్టికల్ 32 కింద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని వెల్లడించారు. అందువల్ల కొత్త నోటిఫికేషన్ ప్రకారం విచారణ కొనసాగించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ దీనికి అభ్యంతరం తెలిపారు. తాము ఎంతో కాలం ఎదురుచూసి అత్యంత కష్టం మీద కొత్త విధి విధానాలు తెచ్చుకున్నామని, ఇప్పుడు వాటిని పక్కన పెట్టి విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద తుది వాదనలు కొనసాగించడం భావ్యం కాదని పేర్కొన్నారు. 811 టీఎంసీల పంపిణీని జాప్యం చేసి ఇప్పుడున్న తాత్కాలిక కేటాయింపులనే కొనసాగించేలా చూడటానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ట్రైబ్యునల్ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 11.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు నియామకం. వారు ఎవరు? వివరాలు: 1 జస్టిస్ జి. నరేందర్, 2 హరినాథ్ నూనెపల్లి, 3 కిరణ్మయి మండవ, 4 సుమతి జగడం, 5 న్యాపతి విజయ్. కేంద్ర ప్రభుత్వం బుధవారం 10 హైకోర్టులకు చెందిన 16 మంది న్యాయమూర్తులను బదిలీ చేసింది. మరోవైపు 9 హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 2 న్యాయమూర్తులు బదిలీపై ఇతర రాష్ట్రాలకు వెళుతుండగా, మరో న్యాయమూర్తి కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. దీనికి అదనంగా కొత్తగా 4 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టు జడ్జిల సంఖ్య 30కి చేరనుంది. ప్రస్తుతం ఇక్కడ సేవలందిస్తున్న జస్టిస్ సి. మానవేంద్రనాథ్ రాయ్ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ దుప్పల వెంకటరమణ మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కర్ణాటక నుంచి ఇక్కడికి జస్టిస్ జి. నరేందర్ వస్తున్నారు. వీరి బదిలీకి ఆగస్టు 10న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా, కేంద్ర న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. అలాగే కొత్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా న్యాయవాదులు కోటా నుంచి హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ నియమితులయ్యారు. వీరి నియామకానికి ఈ నెల 10న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 12. నవంబరు 15 నుంచి రాష్ట్రంలో కులగణన వివరాలు తెలపండి. వివరాలు: మంత్రిమండలిలో దశావతారాలు, బీసీల సంక్షేమం చూసే కల్కిని. రాష్ట్రంలో నవంబరు 15 నుంచి కులగణనను ప్రారంభిస్తామని, ఇందులో గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను వినియోగించుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాలకృష్ణ తెలిపారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, కర్నూలు పట్టణాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీ సంఘాల నుంచి సలహాలు స్వీకరిస్తామన్నారు. యాప్, మెయిల్ ద్వారా కూడా సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కులగణన చేస్తున్నామనేది సరికాదు. బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. అక్కడ జాప్యమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వమే కులగణన చేయాలని నిర్ణయించింది. 25,000 జనాభా ఉన్న కులాలకు ఓ కార్పొరేషన్ చొప్పున ఏర్పాటు చేశాం. క్వశ్చన్ నెంబర్ 13. విద్యా సామర్థ్యాల పెంపునకు ఏఐ టెక్నాలజీ వివరాలు తెలపండి. వివరాలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు కృత్రిమ మేధ ఏఐ యాప్ డౌట్ క్లియరెన్స్ బాటన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించిన ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఐఎఫ్పిలో ఈ యాప్ను అప్లోడ్ చేస్తారు. 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే ట్యాబ్లు ఇవ్వగా డిసెంబరు 21న 8వ తరగతి వారికి ఇవ్వనున్నారు. అన్ని తరగతుల్లోనూ ఐఎన్పిలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ యాప్ను కాన్వెజెనియస్ ఏఐ సొల్యూషన్స్ భాగస్వామ్యంతో తీసుకొచ్చింది. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబరు వరకు యాప్ను కాన్వెజెనియస్ కంపెనీ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఆంగ్లం, గణితం, టోఫెల్ సన్నద్ధతకు సంబంధించిన వాటిల్లో వచ్చే సందేహాలను యాప్ నివృత్తి చేస్తుందని వెల్లడించింది. విద్యార్థులు తమ సందేహాలను పదాలు, వీడియో రూపంలో ఇస్తే సమాధానాలు అందిస్తుంది. దీనివల్ల టెక్నాలజీ ఆధారిత అభ్యాసం మెరుగుపడుతుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.